అర్చన తప్పుగా ఏం మాట్లాడలేదులే. నిజంగా నేనే తప్పు చేశానయ్యా, వదిలేయ్యా. నువ్వు అర్చనకి సపోర్ట్ చేయకు. చెప్పేది నీకే. నాన్నకి క్షమాపణ చెప్పు. కుదరదండి. ఆయన చేసిన తప్పుకి నేనెందుకు క్షమాపణ చెప్పాలి? ఆయన ఏం చేశారో తెలుసా? వెళ్ళి ఆయన భార్య బిడ్డని కలిసొచ్చారు. లేదు, మా నాన్న అలా చేయడు. నీకెవరు అబద్ధం చెప్పారు? లేదయ్యా, అర్చన చెప్పేది నిజమే. నేను భాగ్యాన్ని కలిసి మాట్లాడాను. చూసారా, ఆయన నోటితో ఆయనే ఒప్పుకున్నారు. ఏదో పెద్ద పథకంతోనే ఇక్కడికొచ్చారు. మనల్ని మళ్ళీ దోచుకోవాలని ముందు ఆయన్ని ఇక్కడికి పంపించారు. ఆ తర్వాత ముగ్గురు ఇక్కడికొచ్చి మనల్ని మోసం చేసి నమ్మించి మళ్ళీ అనాథల్లా వీధిలో నిలబెట్టాలని చూస్తున్నారు. అలా అనకమ్మా, అంత దుర్మార్గుని కాదు. నేను భాగ్యాన్ని కలిసిందే నిజమే, కానీ ఏ పరిస్థితుల్లో కలిశారో తెలుసా? అదే అమ్మా జరిగింది. ఏమర్చన, ఆయన ఏ పరిస్థితుల్లో అలా చేశాడో ఇప్పటికైనా నీకు అర్థమైందా? ఏంటండి అర్థమయ్యేది? మనకి నచ్చని వాళ్ళు ఏ పరిస్థితుల్లో ఉంటే ఏంటి, దెబ్బలు తింటే ఏంటి, ప్రాణాలు పోతే ఏంటి, వాళ్ళని వెళ్లి చూడాల్సిన అవసరం మనకేంటి? ఏంటర్చన, అసలు మంచి మానవత్వం లేకుండా మాట్లాడుతున్నావు? అరే, దూరం నుంచి చూడడం కూడా తప్పేనా? అవతలి వాళ్ళు మనుషులైతే వాళ్ళ మీద మానవత్వం చూపించాలి, జాలి చూపించాలి. కానీ వాళ్ళు మనుషులు కాదు, రాక్షసులు. అర్చన, నువ్వెన్నైనా చెప్పు, నువ్వు మా నాన్నతో ఇలా మాట్లాడడం మాత్రం చాలా తప్పు. నువ్వు తప్పు చేసావు, అందుకే ఆయనకి క్షమాపణలు చెప్పమంటున్నాను. అబ్బా వదిలే గోపి, అనవసరంగా మీరు గొడవ పడద్దు. అర్చన అన్నట్టు వాళ్ళు నిజంగా మనుషులే కాదు. నేను భాగ్యాన్ని కలవటం పద్ధతి కాదు, అది అర్చనకి నచ్చలేదు. అయినా అర్చన నన్ను క్షమించమని అడగాల్సిన అవసరం లేదురా. తప్పు చేసిన తర్వాత నాకింకా ఈ ఇంట్లో ఉండే అర్హతే లేదు. వస్తానయ్యా. అన్నా, ఏంటన్నా మాటలు? నువ్వు ఇంట్లోంచి వెళ్ళిపోవడం ఏంటి? ఆయన చేసిన తప్పుకి మోహన్ చెల్లక వెళ్ళిపోతానంటుంటే మీరెందుకు ఆపుతున్నారు? ఏమిట్రా ఏమిట్రా ఈ ఆవేశం? ఎందుకేరా ఇలా గొడవలు రాకూడదనేరా నేను వెళ్ళిపోతానంది. నా మూలంగా మీరెందుకురా గొడవ పడతాం? ఏం చేయమంటావు నాన్న? నువ్వు వెళ్ళిపోతానంటే ఆపాల్సిన మనిషి పోనీయండి వెళ్ళిపోనీయండి అంటోంది. అది న్యాయమేనా? ఆ అమ్మాయి స్థానంలో ఉండి నువ్వు ఆలోచిస్తే ఏది న్యాయమో నీకే అర్థం అవుతుందిరా. చూడనా, ఏది న్యాయమో ఏది అన్యాయమో ఏది తప్పో ఏది ఒప్పో నాకు తెలియదు. కానీ నువ్వు మాత్రం ఈ ఇంట్లో ఉండి తీరాలి, అంతే. ఒరేయ్, నేను ఇక్కడే ఉంటే అది అర్చన మనసుకి బాధ కలిగిస్తుంది. తను అయిష్టంగా ఉంటే ఈ ఇంట్లో ఎలా ఉండగలనురా? అమ్మా అర్చన, నేను దాన్ని కలవటం తప్పే కావచ్చు, కానీ మీ కష్టాన్ని దోచుకోవాలి అనే ప్లాన్తో వచ్చాననేది మాత్రం నిజం కాదమ్మా. ఆ దేవుడి మీద ప్రమాణం చేసి చెబుతున్నాను, ఇక ముందు భాగ్యాన్ని వాసుగాడిని కలవను, మాట్లాడినమ్మా. నన్ను నమ్ము తల్లి. మాట అనడం కాదు, ఆ మాట మీద నిలబడితేనే నమ్మకం కలుగుతుంది.